నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ నవరాత్రుల సమయంలో చేసుకునే అద్భుతమైన పరిహారాలను చెప్పబోతున్నానండి. ఇంతకుముందు కూడా ఉప్పుతో చేసుకునే పరిహారాలను చాలానే చెప్పాను. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గ్రహాలలో శని దోషాలను తొలగించుకోవడానికి అద్భుతమైన పదార్థం అని చెప్పుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తూ ఉంటాం. అలా చేసిన తప్పుల నుంచి, ప్రమాదాల నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో ఈరోజు వీడియో ఉంటుందండి. ఈ ఉప్పులో అయితే చాలా రకాలు ఉంటాయి. మెత్తటి ఉప్పు, కల్లుప్పు, అలానే హిమాలయ సాల్టు. ఈ హిమాలయ పర్వతాల ఈ సాల్ట్ అనేది మనకు దొరుకుతుందండి. నలుపుగా ఉంటుంది ఇది. వీటితో ఈ నవరాత్రుల సమయంలో తేలికైన పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు. తాంత్రిక ప్రక్రియల్లోనూ, యజ్ఞ యాగాదుల్లోనూ, ఆయుర్వేదంలోనూ, ఆహారంగాను అన్నిట్లో కూడా ఉప్పుకున్న స్థానం అనేది చాలా అద్భుతమైంది. చాలామందికి తెలియంది ఉప్పుని ఆయుధంలా కూడా వాడుకోవచ్చు. మన జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉప్పులో ఉంది. ఈ రోజునైతే 7 అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. మీలో ఎవరైనా సరే మీ శత్రువులు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అంటే అది వ్యాపార సంబంధం విషయం కానివ్వండి, గొడవల పరంగా మాట్లాడడానికి వెళుతున్నారు, లేదా రాజకీయ పరంగా ఎవరైనా ఇంటికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేయమని చెప్తారు వాళ్ళు. ఇక ఆ టేబుల్ మీద ఉప్పు ఉందనుకోండి, ఆ ఉప్పునైతే వాడకండి మీరు. ఒకవేళ మీరు తినలేదు, సాల్ట్ బిస్కెట్స్ లాంటివి వాళ్ళు పెట్టారనుకోండి, వాటిని తీసుకోకండి, తినకండి. మీరు ఎదుటి వారి ఉప్పు తిన్నా మీ మీద ప్రయోగం జరగచ్చు. అంటే అది శత్రువులు అయితేనే. మీరు అనేక రకాల ఇబ్బందులు పడతారు ఆ విధంగా తీసుకుంటే. కానీ మీ ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళారు, లేదంటే కుటుంబ సభ్యులు ఇళ్ళకి వెళ్ళారు, లేదంటే హోటల్స్కి వెళ్ళారు, అక్కడే తీసుకున్నారు, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ శత్రువుల విషయంలో మాత్రమే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలానే కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ వేరువేరుగా పడుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే రాక్ సాల్ట్ మనకు దొరుకుతుందండి. ఆయుర్వేద షాపుల్లోనూ ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఒక చిన్న ముక్క తెచ్చుకున్నా సరిపోతుంది. మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ బెడ్రూమ్లో ఒక ముక్కను ఏ దిక్కులో అయినా సరే పెట్టండి. ఒకవేళ మీరు విడివిడిగా పడుకుంటున్నారు, విడివిడి రూముల్లో కూడా పెట్టండి. మీలో ఏదైతే ఒక నకారాత్మక శక్తి ఉందో అది తగ్గుతుంది. ఇలా పెట్టిన దాన్ని నెలకోసారి మారుస్తూ ఉండాలి. తర్వాత దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయచ్చు, లేదంటే టాయిలెట్లో అయినా సరే వేయచ్చు. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న గొడవలన్నీ కూడా తగ్గుతాయి. ఇద్దరి మధ్య కూడా ప్రేమానురాగాలు పెరిగేలా ఈ పరిహారం బాగా పనిచేస్తుందన్నమాట. సరేనండి, తర్వాత మరొక పరిహారం చూద్దాము. ధనం పెరగాలని కోరుకుంటున్నారు, కలిసి రావాలని కోరుకుంటున్నారు. అప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోండి. అయితే ఉప్పుని మనం ఎప్పుడైనా సరే గాజు దానిలోనే పెట్టడానికి చూడాలండి. ప్లాస్టిక్ వాటిల్లో మాత్రం వాడకండి. అధమంలో అధమంగా స్టీల్లోనైనా సరే వాడుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ దాంట్లో మాత్రం వాడకండి. ఇక చెక్క దాంట్లో పెట్టుకోవచ్చు, మట్టి కుండ పింగాళ్ళలో కూడా మనం ఉప్పుని పెట్టుకొని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పే పరిహారాన్ని ఎప్పుడైనా చేయొచ్చు. దానికని మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. దానిలో ఒకే ఒక స్పూన్ కల్లుపు వేసి మీ ఇంటిలో నైరుతి దిక్కున, అంటే మీ ఇంటి లోపల ఆ నైరుతి దిక్కున ఒక కిటికీ కానీ ఏదైనా ఉందనుకోండి, అక్కడ పెట్టండి ఆ గ్లాసుని. ఆ గ్లాస్ పెట్టిన చోట ఒక రెడ్ కలర్ ల్యాంప్ 0 వాల్ట్ బల్బు ఉంటుంది కదండి, గ్లాస్ వెనకాల పెట్టించాలి. దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు ధనం వస్తూ ఉంటుంది. మీ జాతకంలో శనిగ్రహ ప్రభావం అధికంగా ఉండి కుజుడు సహకరించినప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ధనం రాదు. అప్పుడు ఈ తాంత్రిక ప్రక్రియ చేయడం వల్ల ధనం ప్రవాహంలో వస్తుంది. దీనిని నైరుతి మూలలోనే పెట్టాలి. ఈ గ్లాసుని మీ ఇంటిలో ఏ గదిలో అయినా సరే, ప్రతి గదికి నైరుతి మూల ఉంటుంది కదండి, ఆ నైరుతి మూల పెట్టచ్చు. అలా పెట్టేసిన తర్వాత గ్లాసులో ఉన్న నీటిని 24 గంటల తర్వాత మారుస్తూ ఉండాలి. అంటే రోజుకు ఒకసారి ఈ విధంగా ఉప్పు పెట్టడము, తర్వాత తీసి మారుస్తూ ఉండడము, మళ్ళీ పెట్టడం అనేది చేస్తూ ఉండాలి. అలానే గ్లాస్ వెనకాల మాత్రం రెడ్ కలర్ ల్యాంప్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇది చాలా మంచి పరిహారం అండి. కుదిరితే కనుక తప్పకుండా చేయండి. ఇక మరొక పరిహారం చూద్దామండి. వాస్తు దోషాల నుంచి బయటపడడానికి మీరు ఒక 2 గాజు బౌల్స్ తీసుకోండి. ఈ 2 బౌల్లో ఉప్పు వేసి దాని మీద మూత పెట్టి మీ బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ పెట్టండి. అంటే ఇంత పెద్ద గాజు బౌల్స్ కూడా అవసరం లేదండి, చిన్న గాజు బౌల్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన ఉప్పుని నెలకు ఒకసారి తీసి మారుస్తూ ఉండాలి. ఇక అలా పెట్టిన దాన్ని ఏదైనా డస్ట్బిన్లో కానీ అలా వేసేయండి. దీనివల్ల ఏంటంటే వాస్తు దోషాలు, నకారాత్మక శక్తి ఏదైనా ఉన్నా కానీ మీ ఇంట్లో అదంతా కూడా తొలగిపోతుంది. అలానే ఇంతకుముందు కూడా నేను చెప్పానండి, ఇల్లు తుడిచేటప్పుడు అంటే తడిబట్ట వేసేటప్పుడు ఉప్పు వేసి తుడవమని చెప్పాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బకెట్ నీళ్ళలో కాస్త ఉప్పు కల్లు వేసి ఇల్లంతా తుడవండి. గురువారం తప్ప మిగతా వారాల్లో ఉప్పు వేసి ఇల్లు తుడుస్తూ ఉండండి. దానివల్ల మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అంతా కూడా పోతుందన్నమాట. ఇకపోతే మరొకటండి, ఎవరికైనా సరే మానసిక ఆందోళన, మానసిక అశాంతి, ఏదో తెలియని భయము ఇలా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీరు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో
కొద్దిగా ఉప్పు వేసుకొని, అంటే ఉదయం స్నానం చేసినా సాయంత్రం స్నానం చేసినా కానీ కొద్దిగా నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయండి. దానివల్ల మీకున్న భయాందోళనలన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే మరొక పరిహారం చెప్తానండి ఇక్కడ. మీరు శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు. మీ జాతకంలో శని మహర్దశ జరుగుతున్నప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని చేసుకోండి. ఏంటంటే మీరు వండే వంటల్లో, ఆహార పదార్థాల్లో ఉప్పు తగ్గినా, కారం తగ్గినా, అంటే అన్నం తింటున్న సమయంలో ఆ కూరలో కానీ అలా కొంచెం ఉప్పు తగ్గిందనో కొంచెం ఉప్పుని అప్లై చేసుకుంటారు. అలానే కొంతమంది అయితే కారాన్ని కూడా కాస్త అప్లై చేసుకుంటారు. అలా మీరు చేసుకున్నారనుకోండి చాలా ఇబ్బందులు పడతారు. ఉప్పు ప్లేస్లో మామూలుగా రాక్ సాల్ట్ అంటారండి, రాక్ సాల్ట్ వేసుకోండి. ఆ కారం ప్లేస్లో మిరియాల పౌడర్ కలుపుకొని తినండి. దానివల్ల ఏమవుతుందంటే దోషం తగ్గుతుంది. శని దోషము, చంద్రగ్రహ దోషము తగ్గుతుంది. అలానే కుజగ్రహ దోషము తగ్గుతుంది. చంద్రుడి వల్ల మానసిక మనశ్శాంతి, అలానే కుజుడి వల్ల ధనరాబడి తగ్గుతుంది. ఇంకా ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. ఈ శని ప్రభావం వల్ల మానసికంగా, శారీరకంగా సమస్త విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఉప్పు తక్కువైనప్పుడు మీరు అన్నం తినే ఆ ప్లేస్లో కాస్త రాక్ సాల్ట్ కలుపుకొని తినండి. అలానే కారం తగ్గినప్పుడు మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకొని తినండి. ఇబ్బంది పడకుండా బయటపడతారు. ఆ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించవు. ఈ విషయం మీద తంత్రశాస్త్రంలో చాలా వివరించబడిందండి. మీకు ఎప్పుడైనా సరే విపరీతమైన మానసిక అశాంతి కలిగింది, చాలా భయంగా ఉంది మీకు అప్పుడే మీరు ఏం చేస్తారంటే ఉప్పుని మీ 2 చేతుల్లో, అంటే ఒక్కొక్క చేతిలో ఒక స్పూన్ వేసుకొని పిడికిలు ముడిచి పెట్టుకోండి. 2 చేతుల్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ ఉప్పుని తీసుకువెళ్ళి షింక్లో పడేయండి. దానివల్ల మీలో ఉన్న మానసిక అశాంతి తగ్గుతుంది. ఇది చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుందండి ఈ పరిహార విషయంలో. ఇప్పుడు చెప్పే పరిహారాలన్నీ కూడా చాలా శక్తివంతమైనవండి. నమ్మి విశ్వాసంతో చేయాలి. ఈ నవరాత్రి సమయంలో మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. తప్పకుండా చేసుకోండి. మీకున్న సమస్యల నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు చెప్పిన పరిహారాల నుంచి మీకు ఏది వీలవుతుంది, ఏది వీలు కాదు అన్నది కూడా కింద రాసి చెప్పండి. ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఉపయోగపడినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.